హలో గైస్, ఈరోజు మనం పిఎం శ్రీ స్కీమ్ గురించి చూద్దాము. ఇది రీసెంట్గా అయితే న్యూస్లో ఉంది కదా, కేరళ కూడా సైన్ చేసింది ఈ స్కీమ్కి. సో దీని డీటెయిల్స్ చూసి తర్వాత కాంట్రవర్సీ ఏంటో చూద్దాము. పిఎం శ్రీ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది 2022లో లాంచ్ చేశారు. ఇది 5 years స్కీమ్ అన్నమాట, 2027 వరకు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు డెవలప్ 14,500 ఎగ్జిస్టింగ్ స్కూల్స్. ఇందులో కేంద్రీయ విద్యాలయాస్ ఉంటాయి, నవోదయ విద్యాలయాస్ ఉంటాయి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది కదా, దానికి తగ్గట్టు స్కూల్స్ని డెవలప్ చేయడం అన్నమాట. ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇది 60:40 ఫర్ నార్మల్ స్టేట్స్కి. అదే నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ అయితే 90:10 ప్యాటర్న్లో ఉంటుంది. యూటీస్ విత్ నో లెజిస్లేచర్ లేని యూనియన్ టెరిటరీస్కి అయితే 100% సెంటరే ఇస్తుంది. దీని సెలక్షన్ ప్రొసీజర్ 3 స్టేజెస్లో స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇందులో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే, స్టేట్కి సెంటర్కి మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరుగుద్ది. ఏంటది? స్టేట్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మొత్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. ఇది ఫస్ట్ స్టేజ్. ఆ ఎంఓయూ జరిగిన తర్వాత ఒక మినిమం బెంచ్ మార్క్ క్రైటీరియాని తీసుకొని స్కూల్స్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఒక ఛాలెంజ్ ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఫార్ములా బేస్ చేసుకొని స్కూల్స్ కంపీట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఛాలెంజ్ క్రైటీరియా అనేది సాటిస్ఫై చేసిన తర్వాత కొన్ని స్కూల్స్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు ఫైనల్గా. సో ఇదేంటంటే మ్యాక్సిమం 2 schools ఫ్రమ్ ఎవ్రీ బ్లాక్ ఆర్ అర్బన్ లోకల్ బాడీ. ఒక అర్బన్ లోకల్ బాడీ నుంచి మ్యాక్సిమం 2 schools సెలెక్ట్ చేస్తారు. ఒకటి ఎలిమెంటరీ, ఇంకొకటి సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్స్. ఇదైతే స్కీమ్ డీటెయిల్స్ అన్నమాట. ఇప్పటి వరకు అపార్ట్ ఫ్రమ్ కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు కూడా ఈ పిఎం శ్రీ స్కీమ్ని సైన్ చేయలేదు. తమిళనాడు ఏంటంటే ఒక ప్రీ కండిషన్ ఉంది కదా ఈ స్కీమ్కి, నెప్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని. అది దానికి కొంచెం ప్రాబ్లం అయిందనమాట. లైక్ 3 language ఫార్ములా, మనకు తెలిసిందే 3 language ఫార్ములాని అపోజ్ చేస్తుందని చెప్పి తమిళనాడు. వెస్ట్ బెంగాల్ అయితే 40% ఫండింగ్ మేము ఇస్తున్నప్పుడు ఆ పథకానికి పిఎం శ్రీ ప్రిఫిక్స్ పిఎం అని ఎందుకు ఉందని అది ఆర్గ్యూ చేస్తుంది. సో కాంట్రవర్సీని పక్కన పెడితే మనం డీటెయిల్స్ నేర్చుకోవాలి. ఇంకొంచెం దీనికి యాడ్ ఆన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉంది. ముందు స్టేట్ లిస్ట్లో ఉండేది, 42nd అమెండ్మెంట్ ద్వారా దీన్ని కాంకరెంట్ లిస్ట్లో యాడ్ చేశారు. కాంకరెంట్ లిస్ట్ అనేది 7th షెడ్యూల్లో ఆర్టికల్ 246లో ఉంటుంది.